నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయిపోయింది. 6 గంటలకి పోలింగ్ ముగిసింది. 6 గంటల లోపు ఎవరైతే వచ్చున్నారో లోపల గేట్ లోపల వాళ్ళందరికీ ఓట్ చేసే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఇక 6 తర్వాత వచ్చే వాళ్ళకు నో ఎంట్రీ. సో ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని ఒకసారి పరిశీలిస్తే 5 గంటల వరకు అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం 47% పైన అటు ఇటుగా 48% దాకా పోలింగ్ నమోదైంది. సో ఈ గంటలో అండ్ ఆ తర్వాత ఆ లోపల ఉన్న వాళ్ళ ఓటింగ్ ఇదంతా కనుక మనం పరిశీలిస్తే ఇంకొక 6 to 7% పెరిగే అవకాశం ఉండొచ్చు. మ్యాక్సిమం 55 to 57 వరకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉంది. లేదు 55 లోపే ఉండొచ్చు. కానీ 60ని టచ్ చేసే అవకాశం అయితే లేదు. ఎప్పటిలాగానే ఈసారి కూడా పోలింగ్ 1-2%కి మినహాయించి పెద్దగా జరిగిందైతే లేదు. 2023తో పోలిస్తే కొంత బెటర్. అప్పుడు 47% మాత్రమే పోలింగ్ నమోదైంది, 47% మాత్రమే. ఈసారి కొంత పెరిగిందనే చెప్పాలి. 5 గంటల వరకు దాన్ని రీచ్ అయింది. సో ఇక 6 గంటల వరకు, ఆ తర్వాత 6 గంటల లోపు వచ్చిన వాళ్ళకి ఇంకా ఓటు వేసే అవకాశం కల్పిస్తే ఇంకొంత పెరిగే అవకాశం ఉంది. ఎటు చూసినా 55-56కి మించి పెరిగే అవకాశాలు అయితే కనబడట్లేదు. మరి 55% మంది అంటే దాదాపు 4 లక్షల ఓటర్లలో 60% తీసుకుంటే 2 lakh చేంజ్, 2,20,40,000 మంది ఎవరికి ఓటేశారు? మెజారిటీ ఓటర్లు. అక్కడ ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీనా, నవీన్ యాదవా, మాగంటి సునీతనా, లంకల దీపక్ రెడ్డా? ఎవరు గెలవబోతున్నారు? మొత్తం 58 మంది ఇక్కడ పోటీ చేశారు. 407 పోలింగ్ బూతుల్లో దాదాపు 50%కి పైగా ప్రజలు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటు వేయని వాళ్ళు ఇంట్లోనే వండుకున్నారు. వాళ్ళది గంతే ఉంటుంది, గట్టనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు? ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేలు ఒకటే చెప్తున్నాయి, కాంగ్రెస్ గెలవబోతున్నది అని, నవీన్ యాదవ్ గెలవబోతున్నారని. సరే, గెలవడానికి కారణాలు మనం రేపు ఎల్లుండి విశ్లేషిద్దాం. సో ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ఏంటి, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం ఒకసారి గమనిస్తే, బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన సర్వే సంస్థలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతుందన్న సర్వేలు ఇచ్చినాయి. ఇప్పుడు ఈ సర్వే సంస్థలని పూర్తి స్థాయిలో కూడా నమ్మడానికి వీల్లేదు. ఏ మాటగా మనం ముందు నుంచి చెప్తున్నాం. సో వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ అప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా ఏదో అటు ఇటు తిమ్మిని బమ్మిని చేసి ఇస్తుంటారు, లెక్కలేస్తుంటారు. 10 మందిని ఇంటర్వ్యూ చేస్తారు, ఇంటూ 10 వేసి 100 మందిని ఇంటర్వ్యూ చేసినట్టుగా చెప్తూ ఉంటారు. సో ఇట్లా రకరకాల ఎత్తుగడలు వేస్తుంటాయి కొన్ని సంస్థలు. కొంతమంది జెన్యున్గా చేస్తారు. ఏది చేసినా ప్రజల యొక్క నాడిని 100% పట్టడం అన్నది సాధ్యం కాదు. ఇగో ఇది జరిగే అవకాశం ఉంది అని మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు, అంతవరకు. సో ఎలక్షన్లకి ముందు పార్టీలు కొన్ని డబ్బులు ఇచ్చి కూడా చేయించుకున్నాయి. ఇప్పుడు కేకే సర్వే ఈ పాటికే ఒకవేళ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటే మొత్తం దుమ్మెత్తిపోయాలా, లేకపోతే అంటే మొత్తం బ్లాస్ట్ చేయాలా, పెద్ద పెద్ద గ్రాఫిక్స్తోని బీఆర్ఎస్ గెలవబోతుంది అది ఇది అని. కానీ అక్కడ అవకాశం పెద్దగా కనబడట్లేదు. మనం ముందు నుంచి చెప్తున్నాం, ప్రజలు అధికార పార్టీ వైపే బై ఎలక్షన్స్లో ఉంటారు, అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికార పార్టీకి అన్ని రకాల బలగం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షం ఎంత బలంగా పబ్లిక్ ఇష్యూస్ని ఫోకస్ చేస్తే అంత బలంగా వాళ్ళ ఓట్లు పడడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజల సమస్యని బీఆర్ఎస్ పక్కన పెట్టి, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతని బీఆర్ఎస్ పక్కన పెట్టి, రౌడీ అని ఇంకోటని పనికిమాలిన విషయాలని ముందు పెట్టడం వల్ల పొలిటికల్ వ్యూహంలో, స్ట్రాటజీలో వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా కనబడుతున్నది. అండ్ దట్టు ప్రజలు కూడా 10 ఏళ్ల కేసీఆర్ బీఆర్ఎస్ పాలన చూసిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళనా అనే ఒక ఆలోచన కూడా ఇంకా చాలా మందిలో ఉంది. ప్రజలు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అది ఎందుకు అన్నది వాళ్ళే ఆలోచించాలి. ఎందుకు అని అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంతవరకు. మేము తప్పు చేశాం కాబట్టి మేము ఓడిపోయాము 2023 ఎలక్షన్స్లో అని బీఆర్ఎస్ ఒప్పుకునే సిచ్యువేషన్లో లేదు. సో అది వాళ్ళు ఇంకా అదే దీంట్లో ఉన్నారు. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఇంకొక బలమైంది ఏంటి అంటే, కేసీఆర్ ఎక్కడా ప్రచారానికి రాకపోవడం. అది కూడా ఒక ప్రధానమైన కారణమే. కనీసం ఒక మాట, ఒక ప్రెస్ నోట్ కూడా లేకపోవడం, ఇది మరింత బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమవుతున్నది. ఇటువైపున కాంగ్రెస్ క్యాండిడేట్ చాలా బలంగా కనబడుతున్నాడు, నవీన్ యాదవ్. స్థానికుడు కావడం చివరికి బీఆర్ఎస్ ఓడిపోబోతుందని చెప్పడానికి ఇంతకుముందు ఆమె మాగంటి సునీత బయటకు వచ్చి గొడవ చేయడం కూడా ఒక కారణం, ఒక ఇదిగా కనబడుతున్నది, ఒక ఎగ్జాంపుల్గా కనబడుతున్నది. లేకపోతే వాళ్ళు గెలిచేటట్టు అయితే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకపోతే బయటకు వచ్చి ఎందుకు గొడవ చేస్తారు? అవకాశమే లేదు. సో ఏం చెప్పిన ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేది ఒకసారి చూద్దాం. ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ని మనం కనుక పరిశీలిస్తే, ఇది చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎగ్జిట్ పోల్. వీళ్ళు ఈ చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు ముందు బీఆర్ఎస్ గెలుస్తుంది 3% 4%తోనని ఒక ప్రీ పోల్ సర్వే చేసిరు. మరి ఏమైందో ఏమో సడన్గా మరి ఇది ఇక మళ్ళా కాంగ్రెసే గెలుస్తుంది, నవీన్ యాదవ్ గెలవబోతుండని అటు ఇటు మార్చిర్రా, లేకపోతే నిజంగానే సర్వేలు చేసిరా? ఇది మనం
దేవునికి ఎరకాయిగా. మొత్తానికైతే వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది ప్రీపోల్ సర్వేలు అని చెప్పి మళ్ళీ టర్న్ తీసుకున్నారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళని అడిగితే ఏం చెప్తారు, లేదు లేదు గత ఇవి కారణమైనాయి, సో దానివల్లనే వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ బాగా చేసారు అట్లా ఇట్లా అని చెప్తారు. సో వీళ్ళు జస్ట్ ఎలక్షన్స్కి ఒక 2 days ముందు రిలీజ్ చేసిన సర్వేనే కదా, 2-3 days ముందు. ఈక్వేషన్ మొత్తం మారిపోయిందని చెప్తున్నారు. 3% ఎడ్జ్తో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్కి 43% ఓట్లు, బీజేపీకి 6% ఓట్లు పడే అవకాశం ఉంది, అదర్స్ 5%. ఇక్కడ చాలా దారుణమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ సిచ్యువేషన్. బీజేపీ ఆల్మోస్ట్ 17 to 18% ఓట్స్ గెయిన్ చేయాల్సిన బీజేపీ ఎంత దారుణంగా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ స్వయం కృతాపరాధమే దీనికి ప్రధానమైన కారణం కనబడుతున్నది. క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి, క్యాండిడేట్ని లేట్గా ప్రకటించడం దగ్గర నుంచి, ప్రచారం దగ్గర నుంచి ప్రతిదీ బీజేపీ ఫెయిల్యూర్ కిందనే కనిపిస్తుంది. బీజేపీ ఓన్లీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో చేసిన తప్పుల కారణంగానే ఫెయిల్ అయిందనుకోవడం పొరపాటు. 8 ఎంపీ స్థానాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కొట్లాడకపోవడం, వాళ్ళు మాట్లాడకపోవడం, వాళ్ళు ప్రశ్నించకపోవడం, పార్టీని గాలి కొదిలేయడం, కార్యకర్తలని గాలి కొదిలేయడంతో బీజేపీకి పరిస్థితి. ఖచ్చితంగా ఆ పార్టీలో పెద్ద దుమారం రేగబోతున్నది, పెద్ద చర్చ కూడా జరిగే అవకాశం ఉన్నది. సరే, ఫస్ట్ అయితే ఎగ్జిట్ పోల్స్ చూద్దాం. 46% కాంగ్రెస్, బీఆర్ఎస్ అట 43 అట. ఇది చాణక్య స్ట్రాటజీస్ చెప్తున్నది. వీళ్ళు చేసిన డివిజన్ వైజ్ ఓట్ షేర్ అట. అంటే వీళ్ళు తీసుకున్న శాంపుల్ షేక్పేట్లో 755 శాంపిల్స్ తీసుకున్నారట. అందులో 295 మంది కాంగ్రెస్ కోటేయబోతున్నాం అని చెప్పిరట. బీఆర్ఎస్కి 360 మంది, బీజేపీకి 70 మంది, ఇతరులకి 30. సో ఇక్కడ బీఆర్ఎస్ కొంత ఎడ్జ్ కనిపిస్తున్నది. ఎక్కడ? షేక్పేట్ డివిజన్లో. ఒక షేక్పేట్ డివిజన్లో మాత్రం ఎడ్జ్ ఉంటుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ 39% కాంగ్రెస్కి వస్తే 48% బీఆర్ఎస్కి వస్తుందట. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఎంత ఇస్తున్నారు? 49% ఎడ్జ్ ఇస్తున్నారు. 9% ఎడ్జ్ ఇస్తున్నారు. అండ్ భారతీయ జనతా పార్టీకి షేక్పేట్ డివిజన్లో 9% ఓట్ షేర్లు వచ్చే అవకాశం ఉందట. ఇతరులకు ఇండిపెండెంట్ అందరు కలిసి 4%. రెహమత్ నగర్లో 590 ఓట్లు ఉంటే 295 ఓట్లు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి 210. అంటే వీళ్ళు తీసుకున్న శాంపిల్. బీజేపీకి కేవలం 40, ఇతరులకి 45. టోటల్ కాంగ్రెస్ 50 గెయిన్ చేస్తే బీఆర్ఎస్కి 36% ఓట్లు పడబోతున్నాయి, బీజేపీకి ఇక్కడ 7%. ఏది? రెహమత్ నగర్ డివిజన్. నెక్స్ట్ వెంగళరావు నగర్ డివిజన్ విషయానికి వస్తే వీళ్ళు తీసుకున్న శాంపిల్ 550. ఇందులో 270 కాంగ్రెస్కి వస్తున్నాయి, 245 బీఆర్ఎస్కి వస్తున్నాయి, 20 ఓట్లు మాత్రమే బీజేపీకి వస్తున్నాయి. 550లో పర్సంటేజ్ చూడండి ఒక్కసారి. ఇతరులకి 15%, కాంగ్రెస్ 49%, బీఆర్ఎస్ 45%, బీజేపీ జస్ట్ 4%. ఎక్కడిది? వెంగళరావు నగర్లో. నెక్స్ట్ బోరబండ తీసుకుంటే బోరబండ డివిజన్లో వీళ్ళు తీసుకున్న శాంపిల్ 545. 210 కాంగ్రెస్కి వస్తున్నాయి, 290 బీఆర్ఎస్కి వస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్కి ఎడ్జ్ ఇస్తున్నారు. షేక్పేట్ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది, బోరబండ బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది. ఏది? చాణక్య స్ట్రాటజీస్ చెప్పేదాన్ని బట్టి. ఇక్కడ బీజేపీకి కేవలం 25 ఓట్లే పడుతున్నాయి, అదర్స్ 20. కాంగ్రెస్ 39%, బీఆర్ఎస్ 53%, బీజేపీ 5%. నెక్స్ట్ ఎర్రగడ్డ విషయానికి వస్తే ఎర్రగడ్డలో టోటల్ 405 ఓట్ల శాంపిల్ తీసుకుంటే 205 ఓట్లు కాంగ్రెస్కి, 175 ఓట్లు బీఆర్ఎస్కి, బీజేపీకి 15, ఇతరులకి 10. టోటల్ కాంగ్రెస్ ఇక్కడ 51% ఓట్లను సెక్యూర్ చేస్తున్నది, బీఆర్ఎస్ 43%, బీజేపీ 4%. నెక్స్ట్ యూసుఫ్గూడ విషయానికి వస్తే యూసుఫ్గూడలో 350 ఓట్ల శాంపిల్ తీసుకున్నారు వీళ్ళు. 175 కాంగ్రెస్, బీఆర్ఎస్కి 140, బీజేపీకి జస్ట్ 20. 50% కాంగ్రెస్కి పడితే బీఆర్ఎస్కి 40%. నెక్స్ట్ సోమాజిగూడ అంటే శ్రీనగర్ కాలనీ, ఇదంతా ఒక పోర్షన్ మాత్రమే, ఇది ఫుల్ డివిజన్ కాదు. ఇది 260 ఓట్ల శాంపిల్ తీసుకున్నారు. ఇక్కడ 120 కాంగ్రెస్కి, 105 బీఆర్ఎస్కి పడుతున్నాయి, బీజేపీకి 10. సో 46% కాంగ్రెస్, 40% బీఆర్ఎస్, 4% బీజేపీ. ఏదేమైనా వీళ్ళ ఈ చాణక్య స్ట్రాటజీ చెప్తున్నది మాత్రం హోరాహోరీ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. హోరాహోరీ ఫైట్ ఉంటుంది. కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు విన్ విత్ 3 to 8% ఓట్ షేర్ అట. 3 to 8% వరకు పెరిగే అవకాశం ఉందట వాళ్ళు గెలిచేది. వీళ్ళు టోటల్గా 3455 మందిని వీళ్ళు క్వశ్చన్ చేస్తే 1570 మంది కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్పారట, 1525 మంది బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పారట, బీజేపీకి జస్ట్ 200 మంది ఓటేశారట. 46% కాంగ్రెస్, 43% బీఆర్ఎస్. సో ఇది చాణక్య స్ట్రాటజీస్ చెప్తున్నది. చాణక్య స్ట్రాటజీస్ ఎలక్షన్స్కి ముందు ప్రీపోల్ సర్వేలో బీఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్పింది. మరి వాళ్ళ కారణాలు ఏం చెప్తారో, పోల్ మేనేజ్మెంట్ అంటారా, ఇంకోటి అంటారా, మరి బీఆర్ఎస్ ఎక్కడ ఫెయిల్ అయింది, మరి ఏం చెప్తారు అనేది చూడాలి. ఇది చాణక్య స్ట్రాటజీస్ గురించి. నెక్స్ట్ స్మార్ట్ పోల్ అనే ఒక సర్వే వచ్చింది. ఈ స్మార్ట్ పోల్ సర్వే
మరి ఎవరెవరు చేస్తున్నారో ఇవన్నీ కానీ. అక్యురేట్ రిలయబుల్ అట. ఈ స్మార్ట్ పోల్ సర్వేలో వీ హ్యావ్ కలెక్టెడ్ శాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ విత్ ఫాలోయింగ్ రేషియోస్ అట. 18 to 23 ఏజ్ ఉన్న వాళ్ళది వీళ్ళు 8% శాంపుల్ తీసుకున్నారట. 24 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వాళ్ళది 28% మంది తీసుకున్నారట. 36 to 45 24%, 46 years to 60 years old ఉన్న వాళ్ళు 26%, 60 plus 40%. We have collected samples of male 50%, female 50% అట. We have collected about 4070 samples on random sampling methodology. We have collected 10 samples in each and every polling booth and covered all the 407 polling booths అట. సో అన్ని పోలింగ్ బూత్లని వీళ్ళు కవర్ చేసిరట. వీళ్ళు చెప్తున్న దాంట్లో ఈ ఏ డివిజన్లో ఎంతెంత మంది ఉన్నారన్నది చెప్తున్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఓట్ షేర్ వీళ్ళు చెప్తున్నది కాంగ్రెస్ అట 48.2%తో లీడ్లో ఉండే అవకాశం ఉంది అంటున్నారు. బీఆర్ఎస్ 42.1, బీజేపీ 7.6. ఏదేమైనా 4 to 5% అంటే హోరాహోరీ ఫైటే, దాంట్లో ఏం డౌట్ లేదు. 48.2% కాంగ్రెస్, బీఆర్ఎస్ 42.1, బీజేపీ జస్ట్ 7.6. వీళ్ళు స్మార్ట్ పోల్ వాళ్ళు ఇస్తున్న రిజల్ట్ ఇది. అంటే ఎటు చూసినా కూడా 6% ఎడ్జ్తో గెలిచే అవకాశం ఉందట. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది? చాలా బాగుంది అంటున్న వాళ్ళు 16% అట, బాగుంది అంటున్న వాళ్ళు 18% అట, పర్వాలేదు అంటున్న వాళ్ళు 21% అట, బాలేదు అంటున్న వాళ్ళు 21%, అస్సలు బాలేదన్న వాళ్ళు 20% అట, తెలియదు చెప్పలేమన్న వాళ్ళు 1.8%. వీళ్ళు మిగతా వాటిని కూడా చేసినట్టున్నారు. సరే ఇది పక్కన పెడదాం, ఓన్లీ అని మనం జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇదే సర్వే సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పబ్లిక్ పల్స్ శ్రీనివాస్ సర్వే ఏజెన్సీ అట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బోరబండలో బీఆర్ఎస్ లీడ్లో ఉందట, ఎర్రగడ్డలో కాంగ్రెస్, యూసుఫ్గూడ కాంగ్రెస్, వెంగళరావు నగర్ కాంగ్రెస్, రెహమత్ నగర్ కాంగ్రెస్, షేక్పేట్ కాంగ్రెస్, సోమాజ్గూడ కాంగ్రెస్. సో ఒక్క డివిజన్ బోరబండ డివిజన్లో బీఆర్ఎస్కి లీడ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. వీళ్ళ సర్వే ప్రకారం ఏం చెప్తున్నారు, 48.5% కాంగ్రెస్కి +or-2, అంటే 48 to 50 కావచ్చు, ఆర్ 46 కూడా కావచ్చు. బీఆర్ఎస్కి వచ్చి 41.8 +or-2, 43 కావచ్చు, లేదు 39 కూడా కావచ్చు. బీజేపీ 6.5 +or-2, అదర్స్ 3.2. అంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 6% ఎడ్జ్తో కాంగ్రెస్ ఇక్కడ నవీన్ యాదవ్ గెలవబోతున్నారని ఈ సర్వే సంస్థ పబ్లిక్ పల్స్ శ్రీనివాస్ అనే సర్వే సంస్థ చెప్తున్నది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి, మనం ఒక్కసారి గమనిస్తే ఇగో హెచ్ఎంఆర్ అట, మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎగ్జిట్ పోల్ అనాలిసిస్, పార్టీ వైజ్ ఓట్ షేర్. కాంగ్రెస్ 48.31% వచ్చే అవకాశం ఉందట, బీఆర్ఎస్ 43.18, బీజేపీ 5.84, ఇతరులు 2.67%. సో కాంగ్రెస్ 5.13% ఓట్లతో గెలిచే అవకాశం ఉందట, +or-2. అయితే 3% కావచ్చు, లేకపోతే అది 7 అంటే 7% కూడా కావచ్చు. సో వీళ్ళు కూడా కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తున్నారు. నెక్స్ట్ బీకాన్ సర్వే, మధు గారు ఈ సర్వే చేశారు. బీకాన్ సర్వే ఏం చెప్తుందంటే బీకాన్ స్ట్రాటజిక్ సొల్యూషన్స్ అండ్ రీసెర్చ్ తెలంగాణ, వీళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్కి 47.6% అట, బీఆర్ఎస్కి 40.2%, బీజేపీ 8.2%, 47.6% కాంగ్రెస్, 40.2% బీఆర్ఎస్, బీజేపీ 8.2%, ఇతరులు 4%. సో ఇక్కడ కీ ఫైట్స్ ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ మైనార్టీ అండ్ బీసీ ఓటర్స్. సో ఆ ఓటర్లంతా ఒక తాటిపైన నిలబడ్డారని చెప్తున్నారు. రీసెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, నరేషన్ అండ్ రూలింగ్ గవర్నమెంట్, ఇది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. పోల్ అండ్ బూత్ మేనేజ్మెంట్, కాంగ్రెస్, నేను అనుకోవడం కాంగ్రెస్ చరిత్రలో ఇట్లాంటి ఎలక్షన్ చేయకపోయి ఉంటుంది. అంటే బూత్లో 100 మందికి ఒకరిని, 5గురికి ఒకరిని, 10 మందికి ఒకరిని పెట్టి ఎలక్షన్ చేసింది. రీసెంట్ సీఎం రోడ్ షోస్ అండ్ ఇన్ఛార్జెస్ పర్ఫార్మెన్స్ అట. నెక్స్ట్ 3 years డెవలప్మెంట్ ఓన్లీ విత్ కరెంట్ గవర్నమెంట్. సో ఇక్కడ ఇది ఒక నెరేటివ్ బాగా బిల్డ్ చేశారు. ఇక మిగిలిన 3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే డెవలప్మెంట్ అవుతుంది, బీఆర్ఎస్ని గెలిపించుకుంటే ఏం ఉపయోగం అన్నదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. స్ట్రాంగ్ బీసీ క్యాండిడేట్, ఇది కూడా ఒక బలమైన కారణంగా మనకు కనబడతా ఉన్నది. ఇంకా చాలా సర్వేలు ఉన్నాయి.
పబ్లిక్ పల్స్, జన్మైన్, హెచ్ఎంఆర్ సర్వేలు కూడా కాంగ్రెస్దే గెలుపు అంటున్నాయి. నాగన్న సర్వే 47% కాంగ్రెస్కి ఇచ్చింది, బీఆర్ఎస్ 41%, బీజేపీ 8%. స్మార్ట్ పోల్ ఇవన్నీ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఇట్లా ఆల్ సర్వే సంస్థలు దాదాపుగా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన సర్వే సంస్థ ఒక్కటి కూడా లేదు దాదాపుగా. మరి కేకే సర్వే ఏమన్నా వస్తుందేమో చెప్పలేము, ఇంకా అదైతే రాలేదు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటే ఈ పాటికి ఎప్పుడో రెడీ చేసి మొత్తం అంతా కుమ్మేటోళ్ళే. కానీ ఆ ప్రయత్నం అది జరగబోతున్నట్టుగా అయితే కనబడట్లేదు. అండ్ దట్టు దీని అంతటికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మాగంటి సునీత బయటకు వచ్చి ఆమె గొడవ చేయడం, ఓట్లన్నీ వేయించుకుంటున్నారని హడావుడి చేయడం, ఆందోళన వ్యక్తం చేయడం, కొంత ఇది అంతా కూడా వీళ్ళు ఓడిపోతున్నారేమో అనేటువంటి ఒక ఇది మనకు కనబడుతున్నది. సో బీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని చేసినా కూడా లాస్ట్ 3 days మా చేతుల్లోంచి జారిపోయిందని చెప్తున్నారు. సరే, దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే డబ్బులు బాగా వంచిరు, డబ్బులు అందరూ వంచిరు, వీళ్ళు వంచిరు, వాళ్ళు వంచిరు, అధికార పార్టీ ఇంకొక 500 ఎక్కువ ఇచ్చిండొచ్చు. వాళ్ళు కుక్కర్లు వంచిరు, వీళ్ళు చీరలు వంచిరు, వాళ్ళు చీరలు వంచిరు, వాళ్ళు 1000-2000 ఇచ్చారు, వీళ్ళు 2500 ఇచ్చారు. ఇట్లా డబ్బులు అందరూ వంచిరు, అన్ని పార్టీలు డబ్బులు పంచినాయి. అక్కడ ఎవరి శక్తి మేరకు వాళ్ళు పంచిరు. సో ఇక్కడ డబ్బులు తీసుకొని ప్రజలు ఓట్లేసారంటే అఫ్కోర్స్ కొంత శాతం ప్రజలు పైసలు చూసి కూడా ఓట్లేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, దేశంలో ఉన్నది, మనందరికీ కనబడుతున్నది. అది ఎంతవరకు ప్రభావం చూపించిందని మాత్రం మనం చెప్పలేం. మొత్తానికైతే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్, ఇక్కడ కీ ఫ్యాక్టర్స్ కనబడుతున్నాయి. ఇది మనం ఎగ్జిట్ పోల్ సర్వే మాత్రమే ఇది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా, ఏమన్నా అటు ఇటు మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందా ఏమో చెప్పలేం, చూడాలి. మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న అన్ని లెక్కల ప్రకారంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అని ప్రీపోల్ సర్వేలో చెప్పిన సంస్థలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. November 14th వరకు మనం ఖచ్చితంగా ఆగాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.